నమస్కారం అండి. మీ పద్దూస్ వరల్డ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మంగళవారం నాడు చేయవలసిన సుబ్రహ్మణ్య స్వామి విశేష పూజా విధానం గురించి తెలుసుకుందాం. జాతకంలో కుజదోషం ఉన్నవారు, పెళ్లి సంబంధాలు కుదరని వారు, అలాగే తీవ్రమైన అప్పుల బాధలతో సతమతం అవుతున్న వారు మంగళవారం నాడు స్వామివారిని ఎలా పూజించాలి, ఎలాంటి అలంకరణ చెయ్యాలి, ఏ నైవేద్యం పెట్టాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉన్నాయి. వీడియోను చివరి వరకు చూసి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. ఓం శరవణ భవ. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లేట్ చేయకుండా మంగళవారం నాడు చేసే సుబ్రహ్మణ్య స్వామి పూజా విధానం తెలుసుకుందాం. నవగ్రహాలలో మంగళవారానికి అధిపతి అంగారకుడు అంటే కుజుడు. ఆ కుజ దోషాలను, జీవితంలోని కష్టాలను తుడిచిపెట్టే శక్తి కేవలం సుబ్రహ్మణ్య స్వామికి మాత్రమే ఉంటుంది. అందుకని మంగళవారం ఉదయాన్నే తలస్నానం చేసి పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. మీ ఇంట్లో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ పసుపు, గంధం, కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. అందుకే స్వామివారిని ఎర్రటి మందార పూలతో లేదా కనకాంబరాలతో అందంగా అలంకరించుకోవాలి. ఒకవేళ మీ దగ్గర స్వామివారి పటం లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి ఆయుధమైన వేలు ఫోటోలోని లేదా ప్రతిమను పెట్టి కూడా అలంకరణ చేసుకోవచ్చు. ఇక పూజలో అత్యంత ముఖ్యమైనది దీపారాధన. మంగళవారం నాడు స్వామివారి ముందు నువ్వుల నూనెతో లేదా ఆవు నెయ్యితో 2 దీపాలు వెలిగించాలి. ఆ తర్వాత స్వామివారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యాన్ని సమర్పించాలి. సుబ్రహ్మణ్య స్వామికి బెల్లం ముక్క, నానబెట్టిన పచ్చిశనగపప్పు లేదా కందిపప్పుతో చేసిన పదార్థాలను నైవేద్యంగా పెట్టడం వల్ల కుజగ్రహం శాంతించి మీ పనుల్లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. పూజ చేస్తున్నంతసేపు ఓం శరవణ భవ అనే శక్తివంతమైన మంత్రాన్ని మనసులో జపిస్తూ ఉండాలి. మంగళవారం నాడు నిష్ఠతో, భక్తితో సుబ్రహ్మణ్య స్వామిని ఈ విధంగా పూజిస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ధైర్యం, విజయం లభిస్తాయి. ముఖ్యంగా అప్పుల బాధల నుండి చాలా త్వరగా విముక్తి లభిస్తుంది. రాబోయే మంగళవారం మీరు కూడా ఈ పూజను ప్రారంభించి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి మరిన్ని పూజా విశేషాల కోసం మన పద్దూస్ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఓం శరవణ భవ. అందరికీ బాయ్ అండి.